ఒక ముఖ్యమైన అంశం ఉన్నది. ఆహ్, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం విశ్వాసులమందరం ఉన్నప్పుడు, ముఖ్యంగా సంఘముగా కూడినప్పుడు, సంఘములో వివిధ రకాల నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం గదా! ఏ నిర్ణయం కరెక్ట్, ఏ నిర్ణయం కరెక్ట్ గాదు. కుటుంబాలలో గూడా ఎక్కడైనా గూడా జనరల్లీ కాన్‌ఫ్లిక్ట్ అనేది వచ్చినప్పుడు అంటే విభేదాలు గాని, లేకపోతే మధ్యల ఆహ్, చీలికలు గాని, డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి గదా! భార్యాభర్తల మధ్య నుంచి మొదలుపెట్టుకుంటే సంఘంలో ఉంటాయి. దేశాల మధ్యలో గూడా ఆలోచన విధానాలలో డిఫరెన్సెస్. సో, దేశాల మధ్యల ప్రాబ్లమ్ అయినప్పుడేమో యుద్ధాలు జరుగుతాయి. కుటుంబాల మధ్యల ప్రాబ్లమ్ అయినప్పుడేమో కుటుంబం విడిపోతది. సంఘంలో ప్రాబ్లమ్ వస్తది. సంఘంలో గూడా ఆలోచన విధానాలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు సంఘం విడిపోతది. కొన్ని సంఘాలు ఏమి చేస్తున్నాయంటే 2, 3 సర్వీసులు పెట్టుకుంటున్నా. అంటే ఎవరెవరు ఏ గుంపోళ్ళు వాళ్ళొచ్చి ఒక టైంలో చేసుకొని ఇంకో టైంలో చేసుకుంటుండ్రు. అది దేవుని చిత్తం గాదు. అట్లనే కొన్ని సంఘాలేమో విడిపోయి మళ్ళా వాళ్ళందరూ ఇంకొక సంఘం పెట్టుకుంటున్నారు. పెట్టుకొని అది ఇవి నడిపిస్తా ఉన్నారు. సో, దాంతోటి విభేదాలు ఆహ్, అట్లనే కంటిన్యూ అయితుంటాయి గానీ సంఘాలు కలిసి ఉండవు. సో, ఆదిమ సంఘంలో గూడా ఆ విధమైన విభేదాలు కొన్ని జరిగినాయి. మనుషుల మధ్యల లేకపోతే లీడర్స్ మధ్యల డిఫరెన్సెస్ వచ్చినప్పుడు. అయితే దీనికి మూల కారణం ఏంటి? లేకపోతే ఇటువంటప్పుడు దేవుడు మన పక్షాన పనిచేస్తుండా? లేకపోతే ఏది కరెక్ట్ అనే విషయం వచ్చినప్పుడు విశ్వాసాలు ఎప్పుడు గూడా అదొక డౌట్ ఉంటదనమాట. నిజంగానే అసలు మనం బోయే ట్రాక్ కరెక్ట్ బోతున్నామా లేదా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు కరెక్టే అని జస్టిఫై జేసుకోవడానికి రకరకాల రీజన్స్ చెప్తా ఉంటారు. కానీ ఆఖరికి మన దినముల అంతం వచ్చినప్పుడు యేసయ్య మళ్ళా వచ్చినప్పుడు, దేవుడు ప్రశ్నించినప్పుడు మనం కరెక్టా? రాదా? అని చెప్పడానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే అవసరం ఉండదక్కడ. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ డిసైడ్ జేసేస్తాడు. మీరంతా తప్పు బోయిండ్రు గదా! అని అంటాడు. అట్లా అన్నప్పుడు మన పరిస్థితి చాలా భయంకరమైతదనమాట. అందుకనే ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే మనకు దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, అవకాశం అన్నీ ఉన్నప్పుడే మనము దేవునికి అనుకూలమైన ఆలోచన విధానం డెవలప్ జేసుకోవాలండి. అది డెవలప్ జేసుకున్నప్పుడు దేవుడు మనం ఏ ట్రాక్‌లో తీసుకుపోతుండో దేవుడు దానివల్ల దేవునికి మహిమ కలుగుతుంటది. మనం జేసిన క్రియలను గూడా దేవుడు కౌంట్ చేస్తాడనమాట. వీడు కరెక్ట్ పని జేషినని. ఆ క్రియలు మన వెంట వస్తాయని బైబిల్‌లో ఉంటాయి. కొంతమంది పని జేస్తారు గానీ, ఆ పనితోటి ఫలితం లేని పని ఉంటదనమాట. అందుకే మోషే జేసిన ప్రార్థన 90వ కీర్తనలో మోషే జేసిన ప్రార్థన అని ఉంటదది. అందులో చివరిగా రాస్తాడు. నా చేతి పనిని స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము అని రాస్తాడు. స్థిరపరచడం అంటే ఏంటిది? అసలు యెరూషలేం దేవాలయమే స్థిరంగా లేదు. కూలగొట్టి మళ్ళా కట్టింది. మళ్ళా పోయి మళ్ళా కడతా ఉంటారు. మనము మన సొంత ఇండ్లు గూడా ఎప్పుడు కొత్త ఇల్లు అనుకుంటామో, ఆ కొత్త ఇల్లు కొన్ని రోజులైనంక స్థిరంగా ఉండదది తప్పకుండా. పాతగయిపోతది. కొన్ని రోజులైనంక దాన్ని తీసి మళ్ళా కొత్తగా కట్టాల్సొస్తది. ఏది స్థిరంగా ఉండదు. మన జీవిత కాలం గూడా అంతా మనం ఏమేమో జేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఒస్తది. వచ్చినప్పుడు మనం జేసిన పనులు స్థిరంగా ఉన్నాయా అంటే డౌట్‌ఫుల్‌గుంటది. మిషనరీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మెననైట్ కాన్ఫరెన్సే తీసుకుంటే గూడా మిషనరీలొచ్చిండ్రు కష్టపడి వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ జేసి ఇంత డెవలప్ జేసి అంతా జేసిండ్రు గదా! చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళిప్పుడు మళ్ళా వచ్చిండ్రనుకో మన మధ్యకు. వచ్చినప్పుడు ఈ సంఘాలు ఇట్లా కొట్లాడుకోవడము, దేవుని కొరకు పని జేయకపోవడం, మన సంఘాలల్ల విశ్వాసులు ఏ విధంగా ఎదగకుండా ఉండడం, ఇవన్నీ జూసినప్పుడు వాళ్ళేమంటారు? మేమింత పని జేసినాం గానీ దానికి ఫలితం లేదు గదా! అనే ఆలోచనొస్తది. మిషనరీ మనుషుల్లాగే మనకే అట్లుంటది. దేవునికి ఎట్లుంటది? దేవుడు గూడా అంటాడు, "నేను పరలోకం వదిలేసి వచ్చి నా ప్రాణం ఇచ్చిన నాకు వీళ్ళ కొరకు అంతా నేనే జేసినా గదా! వీళ్ళ తరపున ప్రతి ఒక్కరి కష్టం నేనే అనుభవించిన. అవమానము, హింసలు అన్నీ భరించిన గదా! సిలువ మీద నేను. నా కొరకు ఏం జేసిందని" దేవుడు గూడా అడుగుతాడు రేపు. ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అప్పుడు మనం దేవునికి ఏం జెప్తాం మనం? యేసయ్యని నిజంగా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దేవుని నడిపింపు అంటారు కదా! దేవుని ఆత్మ నడిపింపు గావాలి. దీని గురించిన కొంత ఆలోచన మనం ఇప్పుడు ఈరోజు ధ్యానిద్దాము.
నిర్గమకాండంలో చివరి అధ్యాయం 40వ అధ్యాయము చివరి వచనాలలో ఉంటది. ఆహ్, 34వ వచనం నుండి చదువుతాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నిండెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములు ఇలాగుననే జరిగెను. దేవుడు లీడ్ జేసినప్పుడు మనకు పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటది గదా! ఈ అగ్ని. సో, దేవుని ప్రత్యక్ష గుడారం మీద వచ్చి ఉంటది. ఆ అగ్ని మేఘం లేసి ఎక్కడ పోతదో దానెంబడి ప్రయాణం జేస్తాం. వాళ్ళు ప్రయాణం జేసే పద్ధతి ఇదే అని మోషే రాసిండు. నిర్గమకాండం చివరి అధ్యాయం. ఒక స్నేహితునితోటి మాట్లాడినట్టు ముఖాముఖిగా యెహోవా మోషేతోటి మాట్లాడి ఆయన అన్ని ప్రొసీజర్స్ అన్నీ ఇచ్చిండు గదా! సేమ్ అదే టైంలో అట్లా ప్రయాణం చేసేటప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతోటి కొంతమంది లేస్తారనమాట. కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయితది. మోషే దగ్గర ఉన్నప్పుడు గూడా. కోరహు, తర్వాత దాతాను, అబీరాము అనే ముగ్గురు పెద్ద లీడర్స్ ఉంటారు అక్కడ వాళ్ళకు. వాళ్ళకు గూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఇశ్రాయేలీయులలో వాళ్ళొక మంచి లేవీయులయ్యి ఉంటారు. వాళ్ళు లీడర్స్ అయ్యుంటారు. వాళ్ళు గూడా ఒక గుంపు తయారు జేస్తారు. చేసి వాళ్ళు గూడా దేవునికి వ్యతిరేకంగా పోతుంటారు. మోషేనేమో కరెక్ట్ దేవుని పద్ధతి ఎట్లుందో దాని ప్రకారమే పోదామని పోతుంటాడు. మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు పని చేసిండ్రని రాసుంటది. అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే మోషేకి వ్యతిరేకంగా గాదు. మోషే దేవుని ప్రకారంగా పోతుంటే, వీళ్ళు మోషేకి ఎదురు పోతుంటే, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోతున్నట్టు దేవుడు డిసైడ్ జేసి వాళ్ళని అక్కడనే నాశనం జేసేస్తాడు. దేవునికి కంప్లీట్‌గా వ్యతిరేకంగా పోతారన్నమాట. అక్కడ నడిపింపు ఆత్మను ఎట్లా నడిపిస్తుందో అట్లా పోయేదే వాళ్ళ పద్ధతి అని మోషే రాసిండు. మోషే కూడా సొంత జ్ఞానంతోటి పోడు. లేకపోతే అక్కడ అరణ్య మార్గంలో మోషేకి తెలిసిన ప్లేస్ ఏం లేదది. మోషే కూడా అది కొత్త ప్లేసే పోవడం. కానీ ప్రాపర్‌గా లీడ్ చేస్తాడు. ఎట్లా లీడ్ చేసిండంటే ఆత్మ ద్వారానే లీడ్ చేసిండు. ఇప్పుడు మన సంఘాలు గాని, కుటుంబాలు గాని ఏది నడవాలన్నా గూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డప్పుడు మనం కరెక్ట్ లీడ్ అయితామనమాట. అట్లా పోకపోతే తప్పకుండా రాంగ్ ట్రాక్‌లో పోతాము. కీర్తనలలో దావీదు అదే రాస్తాడు. 145వ కీర్తనలో ఉంటది. 17వ వచనంలో. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారందరికిని తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దట్ ఈస్ వాట్ అన్ దేవుడు తప్పకుండా మన ఎంబడే ఉండి నడిపిస్తాడంట. ఆయన నడిపింపు ఎట్లుంటదంటే మార్గములన్నిట్లో కూడా యేసయ్య నీతిమంతుడు కాబట్టి, మనము నీతి మార్గంలోనే పోతుంటాం మనం. అట్లా అదే కీర్తనలో చివరికి రాస్తాడు చూడు. 9వ వచనంలో ఉంటది. భక్తిహీనుల మార్గము ఆయన వక్ర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును అని. భక్తిహీనుల మార్గము వక్ర మార్గముగా చేస్తాడు దేవుడు. సో, దేవుడు నీతి మార్గం ఒకటి ఉన్నది. వక్ర మార్గం ఒకటి ఉన్నది. రెండిటిని దేవుడు వాడుతున్నాడు అక్కడ. సో, దేవునికి తెలుసు ఎవడు ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నోళ్ళు. అందుకనే ఇశ్రాయేలు అందరూ గూడా ఈ పద్ధతి ప్రకారమే వాళ్ళు ప్రయాణం జేసిండ్రు అని రాసుంటది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం గూడా మన జీవితం గూడా ఒక ప్రయాణంలాగా జూసుకుంటే దేవుడు రకరకాల పరిస్థితుల నుంచి తీసుకుపోతా ఉంటాడు గదా! తీసుకుపోయినప్పుడు దేవుని పక్షాననే మనం కరెక్ట్‌గా ఉండగలిగితే దేవుడు తీసుకుపోయే మార్గమే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ నూతన నిబంధన కాలంలో వచ్చినప్పుడు అరణ్య మార్గంలో మోషే వాళ్ళు ఎదుర్కొన్నట్టు వ్యతిరేకతలాగా దేవుని సేవ చేయడానికి బయలుదేరుతారు. పౌలు, బర్నబా ఇద్దరు బయలుదేరినప్పుడు దేవుడు పౌలుని ఏ విధంగా లీడ్ చేస్తాడు, బర్నబాని ఏ విధంగా దేవుడు ఆపుతాడక్కడ. అది క్లియర్‌గా ఉంటది. ఇది ఎందుకు అవసరం అంటే
నూతన నిబంధన కాలం వచ్చే వరకి దేవుడు మనకు వాక్యం ఇచ్చిండు. దేవుని ఆలోచనలు యేసయ్యను ప్రత్యక్షపరిచిండు. యేసయ్యను చూసిన తర్వాత అపోస్తలులు, ఆయన వెంబడి ఉన్న ప్రవక్తలు వాళ్ళందరూ గూడా యేసయ్య చేసిన పనులన్నీ గూడా రికార్డ్ జేసిండ్రు అక్కడ. ఇవన్నీ ఉన్నవి. అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఈ దేవుడు ఆ మోషేకి ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఆజ్ఞలను పట్టుకొని వాళ్ళు పోతా ఉన్నారు. తర్వాత ఆ ఆజ్ఞల నెరవేర్పు యేసయ్యలో జరిగినంక యేసయ్య వచ్చి మన మధ్యలో గూడా ఇచ్చిండనమాట. చెప్పి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ ద్వారా దేవుడు మనకు గ్రంథం ఇచ్చి, ఈ మార్గము కరెక్ట్ ఉన్నది. దీని ప్రకారంగా మీరు పోవాలి అని అంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా ఒక ఆహ్, ఏది ఏది కరెక్ట్, రైటా రాంగా, ఎటు పోతే కరెక్ట్ అనే విషయం వచ్చినప్పుడు, మనకు సరైన ఆలోచన ఉండనప్పుడు దేవుని ఆలోచన పనికొస్తదనమాట. పొద్దున్నే లేసి మన ఆఫీస్‌కి పోవాలనుకోండి. ఆఫీస్‌కి పోవాలంటే ఎవరిని దేవుని దేవా నన్ను ఇట్లా పోతున్నాను ఆఫీస్‌కి నన్ను నువ్వే నడిపించు అని ఎవరు అడగరు. మార్గ మధ్యంలో ఏ అపాయం గాకుండా అడుగుతాం గానీ, మనం ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవద్దు అనేది ముందే డిసైడ్ జేసుకుంటాం గదా! ఇశ్రాయేలీయులు అట్లా లేదన్నమాట. ఏ రోజు ఎటు బోవాలో వాళ్ళకసలు తెలవనే తెలవదు. మేఘం ఎటు తీసుకపోతే ఆ రోజు అటే ఎళ్ళిపోతూనే ఉండాలి అంతే. అంత అన్‌సర్టైన్ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు మనకు పనికొస్తది. ఇప్పుడు గూడా మనం నిర్ణయాలు తీసుకోవాలనే పరిస్థితొచ్చినప్పుడు, ఎప్పుడు ఎక్కువ అన్‌సర్టైన్ ఉంటదో, ఎప్పుడు మనకు సరియైన అవగాహన ఉండదో, ఎప్పుడు మన ఆలోచనకు మించిన పరిస్థితులుంటాయో, అక్కడ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తదనమాట. అది ముఖ్యం. అందుకని ఆత్మ నడిపింపు మనకెందుకు అవసరం అంటే, ప్రతి దినము తీసుకునే ప్రతి నిర్ణయంలో గూడా మనకు మొత్తం ఆలోచన జేయడానికి సబ్జెక్ట్ ఉండదు మన దగ్గర. మనకంత పవర్ ఉండదు. కానీ మనం దేవుని ఆత్మతోటి నడిపింపబడ్డప్పుడు దేవుడంటాడు, "ఈ విధంగా పోతే నేను నీ వెంబడి ఉంటానంట." అసలు దేవుని ఆత్మకున్న పవర్ జూపిస్తాను ఒక్కసారి మీరు. ఎందుకంటే దేవుడు ఎంత ఎంత ఎక్స్‌ట్రీమ్ ఉన్నదంటే, యేసయ్య మృతుల నుండి చనిపోయినంక యేసయ్యను ఫిజికల్‌గా లేపడానికి దేవుని ఆత్మనే వస్తాడు. అది మనకు క్లియర్‌గా ఉంటది. రోమా పత్రికల 8వ అధ్యాయంలో 14వ వచనం ఉంటది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అది అబ్సల్యూట్ స్టేట్‌మెంట్ అన్నమాట. ఎవరు దేవుని కుమారులంటే, ఆయన ఆత్మ చేత ఎవరు నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు. సో, నడిపింపబడడం వేరే, ఆత్మ మన లోపల ఉండడం వేరే. ఇవి 2 కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 3:16లో ఉంటది. యోహాను 3:16 లాగా ఎప్పుడు నా మైండ్‌లో గుర్తుపెట్టుకోవచ్చు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఆయన ఆత్మ మన లోపల ఉంటది గదా! మనమే దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తానంటాడు. మనమే దేవుని ఆలయం. దేవుని ఆత్మ మన లోపల ఉన్నదంటాడు గానీ, మళ్ళీ ఇక్కడేమంటుండు? ఎవరు ఆత్మచేత నడిపింపబడుదురో వాళ్ళు దేవుని కుమారులని. అదే ఆత్మ నడిపిస్తది. రోమా 8, 9 8 అధ్యాయం 9 వచనం ఉంటది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల అంట. మూడవ దినాన లేస్తానని యేసయ్య చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురు ఉంటారక్కడ. కుమారుడైన దేవుడు అక్కడ అప్పుడు చనిపోయి ఉంటాడు. ఆయన ఆత్మ పాతాళంలో ఉంటది. ఒక దొంగ ఆయన వీళ్ళందరూ పోయి అక్కడ ఉంటారు. అప్పుడు యేసయ్యను మళ్ళా ఆత్మతోటి మళ్ళా ఆత్మ రిటర్న్ తీసుకోవాలి. వచ్చి ఆ యేసయ్య శరీరం నుండి పునరుత్థానం గావాలి. ఈ ప్రక్రియ ఎవరు జేషిండంటే దేవుని ఆత్మ జేషిందని బైబిల్ చెప్తుంది. ఏమంటుండంటే ఆత్మ విషయమై జీవం కలిగినది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. దేవుని ఆత్మ అదే పరిశుద్ధాత్మ. దట్ ఈస్ గోయింగ్ టు అదే మనల్ని చివరి దినం లేపుతది అంటున్నాడు చూడు. మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా జీవింపజేయును అంటుండు. చివరి దినములలో మనల్ని లేపుతారు. మనం గూడా చనిపోయినంక యేసయ్య మళ్ళా వచ్చినప్పుడు మనం మళ్ళా లేవాలి గదా!
చేసినప్పుడు ఇదే ఆత్మ లేపుతదనం. సో, మన లోపల ఆత్మ ఉంటది. ఆ ఆత్మ మనల్ని నడిపించినప్పుడు, ఆ నడిపింపు ప్రకారం పోయినవాడే నిజమైన దేవుని కుమారుడంట. అందుకనే కోరహుల ఎగ్జాంపుల్ చూసినప్పుడు వాళ్ళు గూడా కొంతవరకు ఆత్మ నడిపింపు ద్వారా వస్తారు. ఎర్ర సముద్రం దాటుతారు. మనకు బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్నదది. తరువాత ఆత్మతోటి నడిపింపబడరు వాళ్ళు. వ్యతిరేకంగా తయారైపోతారు. సో, పర్మనెన్సీ ఆఫ్ సాల్వేషన్ అని జెప్పి మనం గూడా సంఘాలలో ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా బతుకుంటే దేవుని కృపతోటి రక్షించిండు గాబట్టి నేను ఎర్ర సముద్రం దాటినట్టు నేను గూడా ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నా. అయిపాయే నన్ను రక్షిస్తాడు దేవుడు అనుకుని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతా ఉంటారు. వాళ్ళందరూ దేవుడు అంటాడనమాట. అరణ్య మార్గంలో వాళ్ళని సంహరిస్తాను. ఆత్మచేత నడిపింపబడాలి. వి షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అదే పద్ధతిలో వాళ్ళు ప్రయాణం జేసిండ్రని నిర్గమకాండంలో చెప్తారు. అట్లా ప్రయాణం జేసినప్పుడే కనానుని జేరుకుంటారు వాళ్ళు. అట్లా ప్రయాణం చేయడం చాలా అవసరం అన్నమాట. అందుకని మనము నడిపించినప్పుడు ఈ కాన్‌ఫ్లిక్ట్ మనకు బైబిల్‌లో ఎక్కడ కనిపిస్తదంటే, పౌలు, బర్నబా ఇద్దరు ఉంటారక్కడ. ఈ ఈ డిస్టర్బ్డ్ సిట్యుయేషన్ ఉంది గదా! ముఖ్యంగా మన జీవిత కాలంలో మన కాన్ఫరెన్స్‌లో ఇప్పుడు దేవుని పక్షాన మనం అందరం పని జేస్తున్నామా లేదా? లేతే ఎట్లా చేయాలి? మనం జేసే సేవ నిజంగా అసలు దేవునికి పనికొస్తుందా? లేకపోతే ఉత్తమ మన మీద ఒక జీవనోపాధిలాగా నడుస్తుందా? ఎంతోమంది సాటిస్ఫాక్షన్ లేకుండా సేవ జేస్తున్నామే అనుకుంటారు గానీ, సేవ అసలు నిజం అయితుందా లేదా అని. ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే, మనం బోయేది కరెక్ట్ డైరెక్షనా కాదా అనేది ఆత్మ నడిపింపుతోటి పోయినప్పుడు ఖచ్చితంగా దేవుడంటాడు. అది నేను తీసుకుపోతున్నా కాబట్టి దానికి ఫలితం ఉంటది. ఇక్కడ ఒక కాన్‌ఫ్లిక్ట్ చూపిస్తాము. పాత నిబంధనలో మనకు కోరహులు, మోషేకు మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ ఉన్నది గదా! వాళ్ళిద్దరు లేవీయులే. వాళ్ళిద్దరు ఏర్పరచబడి ఉంటారు. వాళ్ళిద్దరు అరణ్య మార్గంలో దేవునితోటొచ్చి వాళ్ళు లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒక లీడర్‌ని దేవుడు నిర్మూలన చేస్తాడు. నూతన నిబంధన వచ్చినప్పుడు మనకు అపోస్తల కార్యం ఉంటది. పౌలు, బర్నబాలు చాలా పవర్‌ఫుల్‌గా సేవ చేస్తా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ వస్తది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఉంటది. అక్కడ దేని విషయంలో కాన్‌ఫ్లిక్ట్ వస్తదో కూడా ఉంటది. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు మనతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. అప్పుడు మార్కు అని మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు ఇష్టపడలేదనమాట. ఎందుకంటే పంఫులియాలో తమతో కూడా రాక తమను విడిచిపెట్టిన వాడిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని పౌలు అనుకున్నాడు. సో, మార్కు విషయం వచ్చేవరకి పౌలు, బర్నబా ఇద్దరు సేవకు పోయేటప్పుడు పౌలు చెప్తాడనమాట. ఈ కాన్‌ఫ్లిక్ట్ ఎట్లా బైబిల్‌లో నిజంగా ఎట్లా ఆత్మతోటి ఎట్లా నడిపించిండని తెలుసుకోవడానికి ఇప్పుడు. తర్వాత మళ్ళా బర్నబా, పౌలు ఇద్దరు కలిసి గొప్ప సేవ చేస్తారు గానీ, మనకు లెసన్ లాగా ఒకటి బైబిల్‌లో దేవుడు ఇస్తుండనమాట. కాన్‌ఫ్లిక్ట్ దేవుని నడిపింపు ఎటు దిక్కు కరెక్టా? కాదా? తెలవాలన్నప్పుడు ఆత్మను ఆ నియమం ప్రకారమే పోయినప్పుడు దేవుడు దాంతోటి ఫలితం చూపిస్తాడు. కోరహులాగా బర్నబాని దేవుడు అంతమొందించలే గానీ, బర్నబాని దేవుడు మళ్ళా పౌలు, బర్నబా కలిసి సేవ చేస్తారు మళ్ళా తర్వాత. మార్కు విషయంలో వచ్చిన కాన్‌ఫ్లిక్ట్ ఉంటది చూడు. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిపై ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కుని వెంటబెట్టుకొని కుప్రాకు వెళ్ళిండు. పౌలు సీలను ఏర్పరచుకొని ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై సంఘమును స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. అని తర్వాత నెక్స్ట్ ఉంటది. 16వ అధ్యాయం నుంచి ఉంటది. అపోస్తల కార్యంలో ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే ఏ పని జేయాలి, ఏ పని చేయొద్దు అన్నప్పుడు మన సంఘాలలో గూడా ఒక ఆర్డర్ పెట్టుకొని మనం కౌన్సిల్ అంతా కలిసి ప్రార్థన పూర్వకంగా ఇట్లా చేద్దామా, ఇట్లా చేద్దాం అని ఆలోచించే రోజులు లేవన్నమాట ఇప్పుడు. అసలు ఆత్మ నడిపింపు ద్వారా సంఘము నడుస్తుందా అంటే దానికి మనకు ఇప్పుడు జవాబే లేదు మన సంఘాలలో. అప్పుడు ఎర్లీ చర్చ్‌లో ఎంత పవర్‌ఫుల్ లీడర్‌షిప్ అంటే అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. మనకు పని చేయలేదు. లేజీగా పని చేయకుండా కూర్చొని ఉన్నాడు మార్కు. ఆయనను తీసుకొని ఇప్పుడు పోవడం మంచిది కాదు. సంఘాలను స్థిరపరచడానికి పోతుండు. పౌలు తర్వాత రాస్తాడు చూడు అందుకనే. సంఘమును స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. ఈ పనికి మార్కు పనికిరాడు. అవసరం లేదని పౌలు అంటాడన్నమాట. అంటే బర్నబా అట్లా గాదు. కానీ బర్నబాకు రిలేషన్‌షిప్ ఉంటది గాబట్టి మార్కుని తీసుకొని పోదామంట.
కుదరదని పౌలు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకి డివిజన్ వస్తది. తర్వాత 16వ అధ్యాయంలో ఉంటది చూడండి. 6వ వచనం 16లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. తర్వాత ఉంటది. తర్వాత ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసేది గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎంత క్లారిటీ ఉంది చూడు పౌలు వాళ్ళకు. అక్కడ పోయినాక దేవుని ఆత్మ వాళ్ళని అడ్డగించిందంట. సేవ చేద్దామని పోదామని ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించిందని రాసిండు లూకా. అంత కన్ఫర్మ్డ్ అన్నమాట. ఇక్కడ వాక్యం చెప్పకు, నువ్వు సైలెంట్‌గా ఇటు వెళ్ళిపో అని దేవుని ఆత్మ నడిపించింది పౌలుని. తర్వాత పౌలు అక్కడి నుంచి పోయినప్పుడు ఫిలిప్పి పోయిండు, తెస్సలోనికే పోయిండు. అక్కడంతా సంఘాలు స్థాపించి అక్కడంతా కూడా బలపరిచిండు. మనకు ఆ లెటర్స్ ఉంటాయి. పౌలు రాసిన ఫిలిప్పి పత్రిక అవన్నీ ఉంటాయి. సో, క్లారిటీ ఆఫ్ థాట్ అన్నమాట. బర్నబా ఆ విషయంలో లేనప్పుడు, మార్కు విషయంలో డిసైడ్ చేసినప్పుడు, పౌలు పోయినప్పుడు దేవుడు ఆత్మ చెప్తది, నువ్వు ఆసియాలో సేవ చేయొద్దు, ఆగు సేవకు పోకు అని అంటది. అన్నప్పుడు పౌలు ఎంత క్లారిటీ ఉందంటే, అక్కడ పోకుండా ఆత్మ నడిపించిన ప్రదేశంలో అంతా పోయి సేవ చేసిండు. తర్వాత 16వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాకా అపొస్తల కార్యంలో ఉన్న ప్రతి దగ్గర చూడండి. ఆత్మ నడిపింపు ద్వారా పోయినా ఎట్లుంటది, ఎంత క్లారిటీ ఉంటది. ఇదంతా జరిగినప్పుడు రియలైజ్ అవుతాడనమాట. బర్నబా రియలైజ్ అవుతాడు. తర్వాత మనకు పౌలు రాసిన చివరి లెటర్ ఉంటది కదా! చివరి లెటర్‌లో పౌలు రాస్తాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు రాస్తాడు. ఆహ్, 4వ అధ్యాయంలో 11వ వచనం. లూకా మాత్రమే కాక లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు సాక్ష్యం ఇస్తుండు మళ్ళా. ఫస్ట్ మార్కుని తీసుకురావద్దు, వెంట పెట్టుకొని రావద్దు అని మార్కుని అవాయిడ్ చేయడానికి పౌలు, బర్నబా ఆల్మోస్ట్ కొట్లాడి డివైడ్ అయిపోతారు. తర్వాత పౌలు వస్తాడు, ఆత్మ ద్వారా నడిపింపబడి సేవ చేస్తా ఉంటాడు. బర్నబా పోయి కుప్రా దగ్గరికి పోతాడు బర్నబా. మార్కు, బర్నబా కలిసి సైప్రస్, ఇప్పుడు సైప్రస్ అనే దేశం అక్కడికి పోతారు. సో, అక్కడి నుంచి అపోస్తల కార్యం చేసినంత రికార్డ్ చేస్తా ఉంటే దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తుందో రియలైజ్ అయినాక బర్నబా, మార్కు ఇద్దరు మళ్ళీ వచ్చి పౌలుతోటి జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక పౌలు రోమాలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు రాస్తాడు. మార్కుని తీసుకురా నా దగ్గరికి, చాలా పనికొస్తాడు నాకు అని రాస్తాడు. రికన్సిలియేషన్ అంటే అదనమాట. కానీ ఆత్మ ద్వారా నడిపించబడే దగ్గర రికన్సైల్ కాకూడదు మనం. ఇప్పుడు సంఘాలలో నేర్చుకోవాల్సింది కూడా అందరం ఐక్యత, ఐక్యత అని చెప్పి మనం ప్రతిదానికి కలుసుకొని ఎవరు పడితే వాళ్ళు కలిస్తే ఐక్యత కాదు. దేవునికి వ్యతిరేకంగా సంఘము మన కాన్ఫరెన్స్ అంతా ఒక 40 సంవత్సరాలు పోయింది. ప్రతి సంఘం నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. క్రిటికల్‌గా ఒక విమర్శనాత్మకంగా కాదు గానీ, రియలిస్టిక్‌గా చూస్తే కూడా ప్రతి సంఘము కూడా దేవునికి వ్యతిరేకంగానే, ప్రతి సంఘం కూడా విభేదాలతోటే ఉన్నది. కొన్ని సంఘాలైతే విడిపోయి సెపరేట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా దేవుని భయము, దేవుని ఆత్మ లేకుండా తయారైంది. దేవుడు చెప్పిన మార్గము బంద్ చేసి వాళ్ళ సొంత మార్గంలో తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు మనమేం జేయాలంటే, మనమేదో అందరికంటే తెలివెక్కువుందో, లేకపోతే మనకు లా ఎక్కువ తెలుసనో, లేకపోతే వాక్యం ఎక్కువ తెలుసనే గాదు. మనకున్నది ఇప్పుడు ఒకటే ఒకటి ఆధారం ఏందంటే, ఆత్మ నడిపిస్తుంటే ఆ మార్గం పట్టుకొని పోవాలి. ఎక్కడ మేఘం తీసుకుపోతే అక్కడికి పోవాలి. ఇప్పుడు మనం జేయాల్సిన పని అదే అన్నమాట. అట్లా మేఘాన్ని పట్టుకొని మనం పోగలిగిన మనసు, ఆత్మ మనల్ని సరి జేసుకుంటూ పోవాలన్నమాట. అక్కడ మనల్ని సరి జేసుకోవాలి. అందుకని మన లోపల దేవుని దేహము మన ఆత్మ మన ఆత్మ, దేవుని ఆత్మ మన లోపల ఉంటది. అది ఆయన ఆలయం అని అన్నాడు. దాన్ని క్లీన్ చేసుకుంటూ పోయినప్పుడు ఆత్మ నడిపింపు మనకు కరెక్ట్ వస్తది. సో, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ ఇన్ 2 వేస్. ఒకటేమో ఇట్ క్లీన్సెస్ ఇన్‌సైడ్. మనల్ని లోపల పవిత్రపరిచి ఆయన మన లోపల ఉంటాడు. అట్లా ఉన్నంకనే మనం ఆత్మను గుర్తుపట్టి ఆత్మ ద్వారా నడిపింపబడతాం. అందుకని హృదయ శుద్ధి లేకుండా దేవుని పక్షాన పని చేయడము, చేస్తుందని అనుకోవడం అంతా కూడా మనల్ని మనం మోసం చేసుకోవడమే అయితది. ముఖ్యంగా ఒక లీడర్‌షిప్ రోల్ ప్లే చేసినా, ఒక డైరెక్షన్ పోవాలన్నా కూడా, దేవుని ఆత్మ నడిపింపు కావాలన్నప్పుడు ఎంత సెన్సిటివ్‌గా ఉండాలంటే దేవుని ప్రతి ఒక్క దినం ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్
ఆ ఆత్మ నడిపింపు, ఆత్మ డైరెక్షన్ తెలుసుకుంటూ పోవాలి. ఇట్లా పోయినప్పుడు కొంతకాలం పోయినాక మన జీవితం ఎండ్ అయితది అక్కడ. ఎండ్ అయినప్పుడు అదే ఆత్మ రేపు యేసయ్య వచ్చినప్పుడు మనల్ని లేపుతదనమాట. పునరుత్థానం మనము కలగాలంటే యేసయ్యని మృతుల నుంచి లేపిన దేవుని ఆత్మనే మనల్ని కూడా లేపుతది కాబట్టి, ఆ ఆత్మ నడిపింపు ప్రకారం పోయినప్పుడు 100% దేవుడు అంటాడు అన్నమాట. నమ్మకమైన మంచి దాసుడా, కరెక్ట్ పని చేసినవురా అంటే. రిజల్ట్ ఎట్లన్నా ఉండని ఇక్కడ. ఎవరు ఏమన్నా అనుకోని, ఎంతమంది విరోధించినా, ఎంతమంది గొప్పోడన్నా, తిట్టినా ఏదైనా గాని, మనం పోయిన ట్రాక్ అప్పుడు కరెక్ట్ ఉంటదన్నమాట. సో, ఆ ఆత్మ నడిపింపు ఎంత సెన్సిటివ్ అంటే, ఓపెన్ సముద్రంలో పోయినప్పుడు మనకసలు ఎటు పోవాలో అర్థం గానప్పుడు దేవుడు అంటాడు అప్పుడు, నేను తీసుకుపోయిన డైరెక్షన్‌లో పోతే మీరు తీరాన్ని చేరుతారు. ఆ తీరం ఏందంటే కనాను అన్నమాట. మన జీవితంలో కూడా మనం ఒక తీరానికి చేరాలన్నప్పుడు, మనల్ని డైరెక్షన్ తీసుకుపోవాలన్నప్పుడు, ఆ గాలి ఎటు తీసుకుపోతదో, ఆత్మ అనే గాలిని తీసుకుపోయినప్పుడు ఆ ప్రకారంగా పోవాలన్నమాట. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి వందనాలు. సంఘంలో గాని, కుటుంబంలో గాని, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే, మనం చేసినాక ఆ పనిని దేవుడు స్థిరపరచడనమాట. ఆ పని అంతా వేస్ట్ అయిపోయింది కదా అని. అందుకని ఒకడు దినమంతా వేసి తలాంతుల భూమిలో పాతిపెట్టినప్పుడు, ఆయన యజమాని వచ్చి ఆయనను తిడతాడనమాట. "ఎందుకురా ఏం చేసినావు? వేస్ట్ పని చేసినావు కదా!" అని. అట్లా దేవుడు కూడా మనకి ఎన్నిచ్చిండు, పొజిషన్స్ ఇచ్చిండు, పవర్ ఇచ్చిండు, హెల్త్ ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు. ఇవన్నీ లేకుండా ఎంతో మందున్నారు గదా! మనందరికి ఇవి ఇచ్చినాక దేవుడు అంటాడు, "ఇవన్నిటిని ఎట్లా యుటిలైజ్ చేస్తున్నావు? ఇన్ వాట్ డైరెక్షన్ యూ ఆర్ యూజింగ్ యువర్ రిసోర్సెస్" అని అడుగుతాడు. దేవుడు అడిగినప్పుడు మనం చెప్పగలిగినప్పుడు దేవుడు ఆ యాక్టివిటీస్ అన్నీ పడతా ఉంటాయి. ఆ మార్గంలో కరెక్ట్ పోయినప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, "నీ నీతి గల మార్గము యెహోవా తీసుకుపోయిన మార్గము కాబట్టి, నీతి మార్గమును అనుసరించి ఎంతమంది అనేకులను త్రిప్పుదురు" అని అంటాడు. మనం జేయాల్సిన పని అదనమాట. మనం ఎంతో మందిని నీతి మార్గానికి తిప్పగలిగే పరిస్థితికి రావాలి మనం. మనమే నీతి మార్గంలో పోకుండా వేరోళ్ళని తిప్పడం అసంభవం. అందుకని రేపు ఆకాశంలో పర్మనెంట్‌గా మనం దేవుని జ్యోతిలాగా వెలగాలంటే, ఉదయ నక్షత్రం మన యేసయ్యకున్నది బిరుదు. ద మార్నింగ్ స్టార్ అంటే. అటువంటి నక్షత్రాల్లా మనం ఎంతో మందిని దేవుని సైడ్ తిప్పాలంటే, మనము మార్గము తప్పిన చుక్కలలాగా పోవద్దా. ఎంతో మంది పడిపోయినారు మధ్యలో మార్గంలో. సో, మనం గూడా మన మార్గాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు అనే అనుభవం లేకపోతే, దేవుడు తప్పకుండా అంటున్నాడు, యూ ఆర్ డెఫినైట్‌లీ గోయింగ్ టు వాళ్ళ మార్గాన్ని వక్ర మార్గంగా నేనే జేస్తానంటుంది దేవుడు. చేసి వాళ్ళంతా నాశన మార్గానికెళ్ళిపోతారనమాట. అందుకని దేవుని సన్నిధిలో మనం కల్మషం లేని ఆత్మ మనం డెవలప్ జేసుకోగలిగితే, మనం సక్సెస్‌ఫుల్ లైఫ్ అనమాట అదే. అప్పుడు మనం జేసిన ప్రతి చిన్న పనికి గూడా దేవుడు రాసుకుంటాడు. ఆయన గ్రంథంలో రాసి, వీడు నా కొరకు గొప్ప కార్యం జేసిండని రాసుకుంటాడు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును.